ఈ మిస్టరీ 1898లో మొదలయ్యింది. ఈజిప్ట్లోని సక్కారాలో ఉన్న పా డి ఇమెన్ అనే అధికారి సమాధిలో ఒక చిన్న చెక్క వస్తువు దొరికింది. సుమారు 5 అంగుళాల పొడవున్న ఈ వస్తువును మొదట పక్షి బొమ్మ అని భావించి కైరో మ్యూజియంలో పడేశారు. కానీ 1969లో డాక్టర్ ఖలీల్ మెసీహా అనే పురావస్తు శాస్త్రవేత్త దీనిపై రీసెర్చ్ చేసినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ బొమ్మకు పక్షులకు ఉండే తోక లేదు. దానికి బదులుగా ఆధునిక విమానాలకు ఉండే వర్టికల్ స్టెబిలైజర్ లాంటి తోక ఉంది. పక్షుల రెక్కలు వంపు తిరిగి ఉంటాయి. కానీ సక్కారా పక్షి రెక్కలు మాత్రం అక్షరాల నేటి విమాన రెక్కల ఆకారంలో ఉన్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే డాక్టర్ మెసీహా ఈ బొమ్మ యొక్క ఖచ్చితమైన నమూనాను తయారు చేసి పరీక్షించినప్పుడు అది గాల్లో చాలా దూరం గ్లేడ్ అవ్వగలిగింది. అంటే 2200 ఏళ్ల క్రితమే ఈజిప్టియన్లకు గాలి గమనం అంటే ఎయిరో డైనమిక్స్ గురించి పక్కాగా తెలుసని అర్థమవుతోంది. మరి ఆ టెక్నాలజీ అప్పట్లో ఎందుకు ఆగిపోయింది? సక్కారా పక్షి వీపు భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంది. కొంతమంది రీసెర్చర్ల ప్రకారం అక్కడ ఒక చిన్న ప్రొపెల్లర్ ఉండేదని, అది ఊడిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఒకవేళ అది నిజమైతే పిరమిడ్ల కాలంలోనే వారు ఇంజన్లతో నడిచే విమానాలను తయారు చేశారా? తాజా కంప్యూటర్ సిమ్యులేషన్స్ ప్రకారం సక్కారా పక్షికి ఒక చిన్న వెయిట్ యాడ్ చేస్తే అది ఒక పక్కా విమానంలాగా గాల్లో ప్రయాణించగలదని తేలింది. ఇది కేవలం బొమ్మ మాత్రమేనా, లేక భారీ విమానాన్ని తయారు చేయడానికి వారు వాడిన ఒక బ్లూ ప్రింటా?